అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే ఇగుండి మెంతికూరను పప్పు చేస్తానండి. పెసరపప్పు మెంతికూర. ఇగుండి పెసరపప్పు అయితే ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇదైతే ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి. ఇది ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. లోని పచ్చిమిర్చి అండి, ఒక 5 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. ఒక ఆనియన్, ఒక 2 టమాటాలు తీసుకోనండి. ఇవి కూడా ఇందులోనే వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేద్దాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం, కొంచెం అంత సాల్టు, కొంచెం గరం మసాలా ఇవి వేసి మరి కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకుందామండి. ఇదిగోండి ఇంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇది పెట్టుకొని కొంచెం ఇది కెరిలిన తర్వాత ఇది మూత పెట్టుకుందాం అండి. ఇగుండి ఈ విధంగా కెరలాలండి. ఇది కెరిలింది కదా. ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలండి. కొంచెం ఇగుండి నేనైతే నెయ్యి వేసుకుంటాను. కొంచెం అంతా ఇది బయటికి రాకుండా ఉండడం కోసం, లేకపోతే బయటకు వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే స్పూన్ కూడా వేసుకోవచ్చండి. ఇలాగా బయటికి రాదండి మొత్తం, లేకపోతే బయటికి వచ్చేస్తుంది మొత్తం కూడా. ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుదామండి. ఇది ఎందుకంటే ఇది టమాటాలు ఆనియన్ మొత్తం బాగా మగ్గిపోవాలండి ఇందులో. ఇప్పుడు ఇదిగోండి ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకుందాం. ఇదిగోండి ప్రెషర్ పోయింది కదండి. ఇప్పుడు తీసి చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఉడకాలి చూడండి. ఇప్పుడైతే ఇందులో స్పూన్ పెట్టాం కదండి, అది తీసుకుందాం. ఇది ఇప్పుడు చూసారా, కొంచెం కూడా బయటకు రాలేదు. ఈ విధంగా చేసుకోండి. ఇది ఒక టిప్ అనుకోండి. ఇదిగోండి ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది ఇప్పుడైతే కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అండి. ఇది కొంచెం ఇవి వేసుకుందాం. అయితే కొంచెం సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దామండి. ఇది వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఒక 1 మినిట్ వేగనిచ్చి మనం నీట్గా కడిగి పెట్టుకుని ఇవ్వండి. మెంతికూర అండి, ఇది మంచిగా కడిగి పెట్టుకోను. ఇసుక ఉంటుంది చూసి మంచిగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది ఇందులో వేసుకుందాం. ఇది బాగా వేపాలండి. ఇది లేకపోతే చేదు వస్తుంది. ఇది బాగా వేపాక ఆ పప్పు మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ పప్పు అయితే ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి ఇది బాగా వేపియాలండి. ఇది ఇందులోనే కొంచెం అంత పసుపు వేద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసి మూత పెట్టుకుందామండి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మూత పెట్టుకుందామండి. ఇది మొత్తం మగ్గిన తర్వాత మీకు నేను చూపిస్తాను. చూద్దామండి వేగిందో లేదో. ఇదిగోండి చూసారా, మొత్తం వేగిపోయింది కదా. ఇందులో వాటర్ కూడా లేదు.
వేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మీకు కావాలంటే ఇలాగనే ఉంచుకోండి. ఇంకొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడైతే అన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకోండి. ఇందులో చూసుకొని వేసుకోండి. కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకోండి. ఇందులో అయితే అన్నంలోకి అయితే కొంచెం పలచగానే చేసుకోండి. చపాతీ వీటికైతే కొంచెం చిక్కగా ఉండాలి. నేనైతే అన్నంలోకి కదా ఇదిగోండి పలచ చేసుకుంటాను. ఇదిగోండి, ఇందులో అయితే కొంచెం సాల్ట్ పడుతుందండి. ఇదిగోండి ఏమాత్రం సాల్ట్, కొంచెం కారం అండి. ఇదిగోండి, కొంచెం ఒక్క ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయాలండి. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా చేసుకోండి మీరు కూడా. అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి ఇది. ఇప్పుడైతే ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇదిగోండి గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండి. ఇప్పుడు ఒక్క ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత ధనియా ఇది కొత్తిమీర అది వేసుకొని ఆఫ్ చేసేద్దామండి. ఇది ఇదిగోండి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మేతి పప్పు కూర రెడీ అండి. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కస్తూరి మేతి వేసుకుందాం. ఇందులోని కొత్తిమీర, మీకు నచ్చితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోనండి. లాస్ట్లో బాగుంటుందండి టేస్ట్. నేనైతే మధ్యలో వేసుకున్నాను కదా నెయ్యి, ఇప్పుడు వేసుకోవట్లేదు. చూసారా ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మీరు చేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి పప్పు మెంతికూర కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.